మీరు ఏ రంగాల్లో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వాటిలో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అంటే 2 దారులు. 1 వారికి ఉన్న అనుభవంతో, 2 పనితీరు, కష్టపడే విధానాన్ని బట్టి. అనుభవంతో వెళ్ళాలి అంటే చాలా సమయం పడుతుంది. నేటి కాలంలో హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్కే బెటర్. హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ టైంని సేవ్ చేస్తుంది. మనకున్న ఆలోచనలతో, తెలివితో పనిచేయడం. ఇలా చెయ్యాలి అంటే కొన్ని నైపుణ్యాలు అనగా స్కిల్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా ఉండాల్సిన స్కిల్స్ ఏంటో ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాను. వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ ముందు రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతి మనిషికి ఉండవలసిన స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్కిల్స్ నేర్చుకున్నట్లయితే మీరు అనుకున్నది చేస్తారు. నెంబర్ 1 కంటెంట్ క్రియేషన్. ఈ స్కిల్స్కి మంచి డిమాండ్ ఉంది. ఇంటర్నెట్, మొబైల్ ఉంటే చాలు. ఉదాహరణకు మీకు నచ్చిన సినిమా ఏదైనా చూశారు, మీకు ఎలా అనిపించిందో వాటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ని షేర్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ రైటింగ్కి వాల్యూ ఉంది. ఇలా మీరు చేసుకుంటూ వెళ్తే మీ క్రియేటివిటీ పెరుగుతుంది. మీరు డబ్బులు కూడా సంపాదించవచ్చు. మీకు మంచి పేరు కూడా వస్తుంది. ఈ కంటెంట్ క్రియేషన్ని వదలకండి. నెంబర్ 2 కనెక్ట్ విత్ పీపుల్. మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏమి చేయాలనుకున్నారో అలాంటి ఐడియాస్, మీలాగా వర్క్ చేసే వారితో రిలేషన్ మెయింటైన్ చేయండి. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, సోషల్ మీడియాలో కూడా అలాంటి వారిని ఫాలో అవ్వండి. మీ ఆలోచనలు ఇంకా మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తాయి. నెక్స్ట్, లెర్న్ స్కిల్స్ టు మేక్ మనీ. ఈ సమాజంలో జనాలు మీ ఆలోచనలను, మీ వర్క్తో జనాలు మీ వైపు ఉండేలా మీ పనితీరు ఉండాలి. ఎందుకంటే ఎంతోమంది మీకు అండగా ఉంటే అంత డబ్బులు మీరు సంపాదిస్తారు. సో అందరూ కలిసి మనీ మేకింగ్ స్కిల్స్ని పెంచుకోండి. నెక్స్ట్, స్టే ఫోకస్డ్. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు దానిని మీరే ఫోకస్ చేయాలి. నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టి ఫోకస్ చేయండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా చేస్తారు, అవుతుంది అని పాజిటివ్గా అనుకొని పని మొదలు పెట్టండి. నెక్స్ట్, హౌ టు స్టాండ్. మీరు మీ రంగాల్లో ఎలా నిలబడతారో మీకు తెలియాలి. మీకంటూ మీ పనికి ఓ ప్రత్యేకత ఉండాలి. మీకు మీరే స్పెషల్. 10 మందిలో మీరు ఒకరు కాదు, మీకు మీరే స్పెషాలిటీ. మనలో చాలామందికి పని చేసే అవకాశం వచ్చినప్పుడు అది వృత్తిపరంగా అయినా దానిని తప్పించుకోవడం కాకుండా ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు చేసే ఆ బాధ్యత మీకు గౌరవం తెస్తుంది. అలానే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసే విషయంలో మీ ప్రయత్నం ఉండాలి. దీనివల్ల మీకు వచ్చే నమ్మకం, మీరు ఎన్నో చేస్తారు అని వస్తుంది. మీ పక్కన వారికి కూడా మీ మీద నమ్మకం వస్తుంది. ఈ ప్రపంచంలో అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు, అన్నీ మారుతాయి. మనం కూడా ఈ టెక్నాలజీ కాలంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. లేదంటే మీరు ముందుకు వెళ్ళలేరు. ప్రపంచం ఎప్పుడు జరిగే మార్పులను గమనించి వాటిని మనం కూడా అప్డేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. లాస్ట్, వినడం. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలి. వారు చెప్పేది అర్థం చేసుకొని, మీకంటే పెద్దవారు చెప్పేది కూడా సరిగ్గా వినకపోవడం వలన చాలా పొరపాట్లు జరుగుతాయి. వినక మాట్లాడడం మంచిది. ఈ వీడియోలో చెప్పిన ఈ స్కిల్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. స్కిల్స్ పాటిస్తే ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీరు ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ ముందు రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.